15 ఒకసారి కొట్టారు మీరు. 15 రోజులకు ఒకసారి బీట్రూట్ అగ్రిటెక్ వారి సంవత్సరాలు నైట్రో పవర్ రైతు వాడారు. కొట్టిన తర్వాత మనకి పూత కానీ చూడండి, మీరు గమనించింది పూసిన ప్రతి పూత కూడా మనకి పిండిగా మారింది. పిండిగా మారింది. పోతే ప్రతి ముళ్ళు దగ్గర కూడా వస్తున్నాయి చూడు, కొసకు కూడా లేత నెలలే ముదురు నెల కొమ్మ ప్రతి ముళ్ళు దగ్గర ఆకు దగ్గర పూత అనేది వస్తూ ఉన్నాయి. దాంతో పాటు ఇప్పుడు పూసిందంతా పిండిగా మారిపోతుంది. ఇప్పుడు మనకి వేస్ట్ అనేది కింద అంటూ రాలడంలే. చూసుకుంటే నవంబర్ లో పూసింది అదంతా, ఇదంతా కాయ ఏర్పడింది. ఇప్పుడు ఇదంతా వచ్చేసి మన డిసెంబర్ మంత్ ఎండింగ్ లో పూసినట్టు ఈ గోలీ సైజ్ కింద ఇదంతా మంగు అటువంటి ఏం లేదు. నీట్ గా 15 రోజులకు ఒకసారి కొట్టారు. 15 రోజులకు ఒకసారి న్యూట్రిషన్ 15 రోజులకు ఒకసారి కొడితే పూత గానీ గ్రోత్ కూడా వచ్చేస్తాయి నీట్ గా. కోసం కూడా నీట్ గా పూత అనేది కంటిన్యూగా ఎగురుతా ఉంది. వాడడం వల్ల నీట్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ పూత అంతా చూడండి పిందగా మొత్తం ఊర్లో పడ్డాయినా జనవరి 2-3 తేదీలో పడ్డాది పిందది కింద. అట్లాగనే గుత్తులు కానీ అట్లాగనే ఎట్లా నిలబడిపోయేది. మనకి వేస్ట్ అనేది కాదు, పింద ఎంత పడితే అంత అట్లాగా నిలబడిపోతున్నాయి. ఆల్రెడీ కోసే కాయ ఉంది, పోతే ఈ పింద ఉంది. ఈ కాయ కూడా చూడండి, ఎక్కడన్నా కనీసం ఒక ఏమైనా పురుగు నాకుడు కానీ ఏమైనా ఉన్నాయో నీట్గా కూడా కాయ కూడా నీట్గా ఉంటున్నాయి. ఇగో లాస్ట్ టైం మనం ఈ ఆర్గానిక్ కొట్లు పట్టు వచ్చిన కాయలు సైజు కూడా మంచి సైజ్ చూడండి ఎంత సైజు ఉన్నాయో. ఈ కలరింగ్ కానీ షైడింగ్ కానీ మొత్తం కూడా కాయ కూడా ఎంత నీట్గా ఉందో. ఎక్కడ పడ్డా కూడా గుత్తులు కానీ ఇది అవుతున్నాయి. ఇక్కడ కూడా చూడండి 15 రోజులకు ఒకసారి కంటిన్యూగా వాడుతూనే ఉన్నది. దీన్ని కాయ సైజు కానీ షైనింగ్ కానీ అన్ని కూడా కాపున్న దాన్ని కూడా పోత ఇది పోయిన సంవత్సరం గాలి వాన తుఫాను పడిపోయింది. నీ చెట్టు పడిపోయింది, దాన్ని కదిలించుకుని అట్లా ఉండిచ్చేసిన. ఇప్పుడు మన ఆర్గానిక్ కొట్టినందువల్ల చూడండి ఎంత పిండి ఉన్నది చూడండి. ఇదంతా మార్చి ఏప్రిల్ సీజన్ కాపు. ఇదంతా కూడా గుత్తులుగానే మొత్తం కంటిన్యూగా ఎగరుతానే ఉన్నాయి. ఇప్పుడు ఈ పక్క చూడండి, కోసే కాయ వచ్చేసి కలర్ చూడండి. ఈ కలర్ వచ్చి అక్కడ మంగు అనేది అన్నం ఉందేమో. పండు బాగా దశకు వచ్చేసిన మనకు మంగు అనేది లేదు. ఇక పింద చూడండి ఎట్లా ఉందో. ఈ చెట్టు వదిలేస్తానుకున్నావు. ఈ చెట్టు అసలు పూర్తిగా తీసేయాలనుకున్నా. అట్లాంటిది ఈ చెట్టు చూడండి కాపు ఎట్లా వచ్చిందో. కోసే కాయ ఉంది, పోతే ఈ సైజు పిందలు ఉన్నాయి, 4 స్టెప్పులు దాకా ఉన్నాయి. ఎక్కడ మనం ఇప్పుడు చూసినా మంగు మచ్చలేదు, ఎక్కడ కూడా మంగు అనేది లేదు. కాయ దిగుబడి కానీ మనకి కలర్ షైనింగ్ కానీ మొత్తం నీట్ గా ఉన్నాయి. చెట్టు కూడా చాలా హెల్దీగా వస్తుంది. హెల్దీగా ఉంది, బలం వస్తుంది దానికి. ఇట్లు కొట్టినందువల్ల దానివల్ల బాగా ఇది ఉంటుంది పుష్టిగా. వేలు పెట్టి కెమికల్ కంటే ఇది తక్కువ ఖర్చుతో ఇది బెస్ట్, ఇది బాగుంది రిజల్ట్. చూడండి ఇప్పుడు 4 పడ్డాయి, 4 వచ్చేసి అట్లాగా నిలబడిపోయినాయి. అదే మన కెమికల్ కొడితే ఈ 4 మెయిన్ ఉంటది, ఈ 3 రాలిపోతాయి. కానీ ఇవి ఏంటంటే మొత్తం ఎన్ని పూస్తే ఎన్ని పూతలు పడితే అన్ని పూతలు నిలబడిపోతా ఉన్నాయి గుత్తులుగానే. మన ఫ్లవరింగ్ రావడం కూడా అట్లా గుత్తులుగానే వస్తున్నాయి, పిందగా మారిపోతున్నాయి.